రాష్ట్ర విభజనను అడ్డగోలుగా కాంగ్రెస్ పార్టీ విభజించిందని, దీని కారణంగా 2014, 2019 ఎన్నికల్లో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. ఈసారి ప్రజలు మిమ్మల్ని మళ్ళీ నమ్మి ఓటేస్తారనుకుంటున్నారా? మీరే అన్నారు, ఓటు అడగడానికి కూడా మాకు చాలా బాధగా అడిగాము. అంత బాధపడుతూ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఉంది? నాకు ఈవినింగ్ అయ్యేందుకు నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు వచ్చే పరిస్థితి లేదు, ఏదో జరుగుతా ఉంది. ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి రౌడీనా? నేను తప్పు చేసి తలవాలి. కాలేజీ ఎగ్జామ్ సెంటరే కాకుండా కాలేజీని లేపించేయచ్చు అనుకుంటా వాళ్ళు అనుకుంటే ఎప్పుడు చేయించినాం. ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డికి నోరు చాలా పెద్దది. ఈశ్వర్ గారు మీకు కూడా నోరు ఎక్కువే. చంద్రశేఖర్ రెడ్డి గారు ఎన్ని సినిమాల్లో నటించారండి? మీరు మిమ్మల్ని డైరెక్ట్ హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడి మీ పార్టీలో ఉన్న అగ్రనాయకులతో ఒప్పించి మీకు పదవి రావటంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కీలక పాత్ర వహించారు. అటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టాల్సి వచ్చింది, లేదా ఎందుకు అతనితో మీరు విభేదించాల్సి వచ్చింది? చూడండి సార్, నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో ఓ చిలిపి ప్రశ్న. ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి అంటే అమ్మాయిలు పడిచేస్తారంట అని ప్రచారం ఉంది, నిజమేనా? వాస్తవం, నాకు అమ్మాయిలు అంటేనే భయం. చెప్పేది అప్పట్లో ట్రాక్లు బాగా నడిపారు. నేను అన్ని వాస్తవాలు తప్పులు లేకుండా మాట్లాడతాను. అందరూ నా దగ్గరికి వస్తారు. సర్పంచ్గా అదే మీ సొంత పంచాయతీలో ఓడిపోయారన్న ప్రచారం ఉంది. అవును, దీని ప్రచారం ఏం కాదు సార్, సర్పంచ్గా నేను ఓడిపోయినా. తమ్మల్లపల్లి కాన్స్టిట్యూన్సీ నుంచి ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నిలబడటం కన్ఫర్మ్ అయినా కదండి? సార్, నాకు అధిష్టానం ఆదేశించి ఖచ్చితంగా నిలబడతాను. సీట్ కన్ఫర్మే కదా, ఇంక మీరు ఆల్రెడీ 2 సార్లు నిలబడ్డారు కదా, ఏం డౌట్ కాదు.